ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో మొదలు పెడుతున్నాను. ఇక ఈ రోజు వీడియోలో బాబా గారు ఏం చెప్పబోతున్నారు అంటే, ద్వారకామాయి నుండి పిలుపు బిడ్డ, వెంటనే అందుకో, ఈ గురువారం అదృష్టం తెచ్చిపెడుతుంది అని బాబా గారు ఈరోజు ఒక చక్కటి సందేశాన్ని మనందరి కోసం తీసుకొచ్చారండి. ద్వారకామాయి నుండి వచ్చిన పిలుపు ఎవరైతే కాదంటారు చెప్పండి. తప్పకుండా ప్రతి ఒక్కరూ బాబా గారు ఇచ్చే సందేశాన్ని స్వీకరిస్తారు అని ప్రతి ఒక్కరికి కూడా ఒక నమ్మకం. ఎందుకంటే బాబా గారు మనకు తండ్రి స్థానంలో ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కటి కూడా మనకు ఏదైనా సరే మంచి చేయాలని ఒక ఉద్దేశంతో బాబా గారు ఏ సందేశం ఇచ్చినా కూడా మనం స్వీకరిస్తాము. బాబా గారు మనకు గురువుగా అన్నీ కూడా హితబోధలు చేస్తూ ఉంటారు. అవన్నీ కూడా మనం పాటించినట్లయితే నిజంగా మనం మన జీవితంలో అన్నీ పొందిన వాళ్ళం అవుతాము. కాకపోతే కొన్ని మార్పుల వల్ల, ఎందుకంటే జీవితం అనేది ఎప్పుడూ ఒకేలా ఉండదు, ఎప్పుడూ కూడా సమయానుకూలంగా మారుతూ ఉంటుంది. ఆలోచన శక్తి విధానం అనేది కూడా ప్రతి క్షణం మారుతూ వస్తుంది. అది అనుకూలానుసారంగా మారుతూ రావడం వల్ల అది మనల్ని ఇబ్బందుల పాలు చేస్తూ ఉండవచ్చు. కానీ అలాంటి ఇబ్బందులు పడకుండా ఉండాలి అంటే సాయి సందేశాలను గ్రహించాలి, సాయి చెప్పే హితబోధలు మనం గుర్తించాలి. అప్పుడే మనం సంతోషంగా ఉండడానికి బాబా గారు చెప్పేవన్నీ కూడా ఒక మార్గంగా ఏర్పడుతుంది. అప్పుడు మనం ఆ మార్గంలో ప్రయాణం చేసినట్లయితే, ఎక్కడ దిక్కులు చూడకుండా ఆ మార్గంలో పయనించినట్లయితే నిజంగా మనం గమ్యానికి చేరుకుంటాం. అందుకే ప్రతి ఒక్కరూ కూడా చాలామంది ఎన్ని హితబోధలు చేసినా, ఎన్ని సందేశాలు ఇచ్చినా, ఎన్ని కథలు చెప్పినా, ఎన్ని శ్లోకాలు చెప్పినా, ఎన్ని పరిహారాలు చెప్పినా కూడా అడ్డదారుల్లో వెళుతూ ఉంటారు. అలాంటి వారిని ఆ భగవంతుడు కూడా ఏమీ చేయలేరు. జీవితం అనేది ఆటంకంలో పడకుండా ఉండడానికి సాయి మనకు రక్షక కవచంలా, మనకు రక్షణగా ఉండే ఉంటారు. కానీ అది ఎవ్వరూ గమనించరు. భగవంతుణ్ణి ఎప్పుడైతే మనం ఆరాధిస్తూ కొలుస్తూ ఉంటామో అప్పుడు ఆ భగవంతుడు మన చుట్టూ ఒక రక్షక కవచాన్ని ఏర్పరిచి ఉంటారు. అది మనం గమనించినట్లయితే అదే మన మనసుల్లో ఉండే పాజిటివ్ వైబ్స్ అన్నమాట. జీవితంలో ఎప్పుడైతే నువ్వు పాజిటివ్గా ఆలోచిస్తావో, నీ ఆలోచన విధానం అనేది ఎప్పుడు బుద్ధిపూర్వకంగా ఉంటుందో, ఎప్పుడూ కూడా మంచిని ఆలోచిస్తూ, మంచిని మాత్రమే గ్రహిస్తూ, ఇతరుల పట్ల కూడా మంచిని మాత్రమే నువ్వు చెప్పుకుంటూ గుర్తిస్తూ వెళితే నీ జీవితం కూడా మంచిగా సుఖంగా సాగిపోతుంది. ప్రతిసారి బాబా గారు ఈ సందేశాలు అయితే ఇస్తూ ఉంటారు, కానీ వాటిని ఎవ్వరూ పాటించరు. నిజంగా బాబా గారి భక్తులైతే ఎప్పుడూ కూడా బాబా గారిని అంటి పెట్టుకొని ఉంటారు. అంటి పెట్టుకొని ఉండడం అంటే దైవాన్ని అంటి పెట్టుకోవడం చాలా కష్టం. కానీ మనకు నారదుడే ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి. నారదుడు నారాయణుని ఏ విధంగా అంటి పెట్టుకొని ప్రతి క్షణం ఆయన నామస్మరణంలో నారాయణ నారాయణ అనుకుంటూ తిరుగుతాడో, అదే విధంగా మనం కూడా మన ఇష్ట ఆరాధ్య దైవాన్ని మనం కొలుస్తూ ఉండాలి. ప్రతి క్షణం కష్టంలో కూడా, సుఖంలో కూడా ఆయన్ని తలుచుకోవడం తప్పేమీ కాదు. కష్టంలో ఉన్నప్పుడు క్షణక్షణము ఆ సాయిని తలుచుకుంటూ, నీ కష్టాలు చెప్పుకుంటూ నువ్వు ఆ కష్టాలని ఈదుకుంటూ వెళితే అది చాలా కష్టమవుతుంది. కానీ సంతోషం వచ్చినప్పుడు ఆ సాయిని మరిచి నువ్వు సంతోషంలో మునిగి నీ కుటుంబంతోటి, నీ తోటి వారితోటి సంతోషంగా గడుపుతూ ఉండి నువ్వు నీ సాయిని మరిచావనుకో, అది చాలా తప్పు. ప్రతి క్షణం సాయి నిన్ను గుర్తు చేస్తూనే ఉంటాడు. ఏదో ఒక రూపంలో సాయి నీకు గుర్తొచ్చేలా చేస్తాడు. ఎందుకంటే నువ్వు నీ సాయిని మరిచావు అని చెప్పడానికి మాత్రమే, అలాగని నిన్ను ఇబ్బందుల్లో పెట్టడానికి మాత్రమైతే కాదు. కష్టం వస్తే ఏ తల్లి తండ్రి కూడా ఊరుకోరు. అదేవిధంగా మన తండ్రి అయినా, గురువు అయినా, మన సాయినాథుడు బిడ్డ కష్టంలో ఉంటే ఎవ్వరూ చూస్తూ ఊరుకోరు. నారు పోసినవాడు నీరు పోయక మానడు కదా. మరి మన బాబా గారు కూడా అంతే. కష్టం ఇప్పుడు ఇచ్చాడు, అది దేనికోసమో మరి తెలియదు, కానీ కర్మ అనేది ఒకటి ఉంటుంది కదా. ఆ కర్మ అనేది మనం అనుభవించక తప్పదు. ఎన్నోసార్లు మనకు బాబా గారు సందేశాన్ని ఇచ్చారు. ఎప్పుడూ కూడా కష్టం అనేది ఏ విధంగా వస్తుంది,
కర్మానుసారంగా వస్తుంది. ఆ కర్మ అనేది ఆ ఆత్మ చుట్టూ అనుభవించే వరకు వెళ్ళదు. ఒక్కసారి నువ్వు ఆ కర్మని అనుభవించిన తర్వాతే నీకు ఆ కర్మ అనేది దూరమవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ కర్మ ఒకవేళ మంచి కర్మ అయితే మంచిని అనుభవించి తీరాల్సిందే. ఒకవేళ చెడు కర్మ అయితే అంటే కష్టాల పాలు కావాల్సిందే అని రాసిపెట్టి ఉంటే అది ఖచ్చితంగా నువ్వు అనుభవించాల్సిందే. అది ఈ జన్మలో నువ్వు మానవ జన్మలో కావచ్చు, లేదు అంటే ఇంకొక జన్మలో ఏ జీవిగా పుట్టి ఉన్నా కూడా ఆ కర్మని అనుభవించక తప్పదు అని మనకు పురాణాలలో కూడా చెప్పారు. భగవంతుడు ఈ విధంగా రాసిపెట్టిన తర్వాత మన చేతుల్లో ఏమీ లేదు కదా. మనమంతా నిమిత్త మాత్రులం కాబట్టి ఏమీ చేయలేము. ఆ భగవంతుణ్ణి ఆరాధించడం తప్ప, ఆ దైవాన్ని స్మరిస్తూ ప్రతి క్షణం మంచి చేయడం అనేది నేర్చుకోవాలి. ఎప్పుడు ధర్మాన్ని అంటిపెట్టుకొని ఉంటే ఆ ధర్మమే నిన్ను రక్షిస్తుంది. మరి బాబాగారు ఈరోజు చాలా చక్కటి సందేశాన్ని మనకు ఉపదేశించారు. ద్వారకామాయి నుండి వచ్చిన ఈ పిలుపుని ప్రతి ఒక్కరూ కూడా అందుకుంటారు. గురువారం ఈ అదృష్టాన్ని తెచ్చుకుంటారు అని బాబాగారే చెబుతున్నారు. మరి ఇంత గొప్ప సందేశం ఇచ్చిన బాబాగారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ రేపటి కోసం బాబాగారు మనందరి కోసం ఒక చక్కటి శ్లోకాన్ని అందిస్తున్నారు. ఈ శ్లోకం ఎవరైతే ద్వారకామాయిని చూడాలి అని ఆతృతగా ఎదురు చూస్తున్నారో వారందరి కోసం ఈ శ్లోకాన్ని బాబాగారు అందిస్తున్నారండి. ప్రతి ఒక్కరూ ఈ శ్లోకం ఎన్నిసార్లు వీలు పడుతుందో అన్నిసార్లు చదవడానికి ప్రయత్నం చేయండి. ఈ శ్లోకం కనీసం అంటే 3 సార్లు, 5 సార్లు, 9 సార్లు, లేదంటే 11 సార్లు, ఇంకా కుదిరిన వారు 21 సార్లు, లేదంటే 108 సార్లు చదువుకోవచ్చు. ఈ శ్లోకం ముఖ్యంగా దేనికోసం అంటే ద్వారకామాయిని చూడాలి అని ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటారే వారి కోసం. అప్పుడు బాబాగారు తప్పకుండా మీకు ద్వారకామాయికి రావడానికి దారి చూపిస్తారు. మరి ఆ శ్లోకాన్ని స్క్రీన్ మీద ఇస్తాను, అందరూ నోట్ చేసుకోండి. నాహం దేహో నమే మృత్యు సర్భోగం పాశ్యమాం సదా భక్తో మాం సంవ్రతే యాత్ర తత్ర దిష్టామి రక్షితం. ఇంకొకసారి చెబుతాను. నాహం దేహో నమే మృత్యు సర్భోగం పాశ్యమాం సదా భక్తో మాం సంవ్రతే యాత్ర తత్ర దిష్టామి రక్షితం. ఈ శ్లోకాన్ని ప్రతిరోజు కనీసం ఉదయం కానీ, లేదంటే రాత్రి వేళ కానీ, లేదు అంటే పూజా సమయంలో మీ మందిరంలో అంటే పూజా మందిరంలో కూర్చొని మీరు పూజ చేసుకుంటారు కదా, ఆ సమయంలో కూడా కనీసం 3 సార్లు చెప్పుకున్నా సరిపోతుంది. ఇది ఒక చీటీలో రాసుకొని బాబాగారి పాదాల దగ్గర ఉంచుకోండి. మీ పూజా మందిరంలో ఒక చోట పెట్టుకోండి. దానిని ప్రతి క్షణం మీరు ఎలాగో శుభ్రం చేస్తూ ఉంటారు కదా, ఆ సమయంలో మీకు గుర్తుకొస్తుంది. అప్పుడు మీరు కనీసం ఒక్కసారైనా పలకడానికి ప్రయత్నం చేస్తారు అని ఈ ఉద్దేశంతో బాబాగారు ఈరోజు ఇంత గొప్ప అవకాశాన్ని అందిస్తున్నారండి. ఏ పుట్టలో ఏ పాముందో మరి బాబాగారు ఈ సందేశాన్ని ఇచ్చారు అంటే అది ఖచ్చితంగా తీరుతుంది అని అర్థం చేసుకోవాలి. పాజిటివ్గా ఆలోచించి నమ్మకంగా ప్రయత్నం చేయండి. బాబాగారు మనకు ద్వారకామాయికి రావడానికి దారైతే ఇచ్చేస్తారు. మరి ఈ వీడియో నచ్చిన వాళ్ళందరూ శ్రద్ధ సబూరి అని కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని అందరికీ అందేలాగా షేర్ చేయండి, లైక్ చేయండి. ఇంకా ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఉన్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ రేపటి వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. సర్వే జనా సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు.